దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? జాగ్రత్తగా విందాం. దయచేసి ఎవరు అటు ఇటు తిరక్కండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం సుమారుగా 5వ వచనం వరకు చదువుదాం. ఎవరైనా చక్కగా చదవమ్మా. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసిరి, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోసే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో మేము ఐగుప్తిలో ఏల చావలేదు, ఈ అరణ్యమందు మేము ఏల సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఏల తీసుకొని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరుగు ఐగుప్తికి వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు, ఒక నాయకుడిని మనం నియమించుకొని ఐగుప్తినకు తిరిగి వెళుదామని ఒకడితో ఒకడు చెప్పుకొనగా, మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సంఘము ఎదుట సాగిలపడిరి. రాయబడిన నేపథ్యం జాగ్రత్తగా చదువుదాం. మీకు తెలుసు కనుక జస్ట్ నేను టూకీగా అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుతున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. నిజానికి ఈ సబ్జెక్ట్ నేను రాత్రి బెక్కవోలు మండలంలో చెప్దాం అనుకున్నాను, కానీ ఆ ప్రజలను చూసిన తర్వాత దానికి అవసరం లేదనిపించింది. ఈరోజు ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పాలని నాకు అనిపించింది. జాగ్రత్తగా విందాం. ఈరోజు మినిస్ట్రీస్ రకరకాలుగా ఉన్నాయి. ప్రేయర్ మినిస్ట్రీస్ ఉన్నాయి. కేవలం ప్రార్థనల కొరకే పరిచర్య చేసే సంఘాలు ఉన్నాయి. కేవలం ప్రేయర్ ఉంటుంది అంతే, ఇంకా ఆ సంఘంలో ఇంకేం ఉండదు అన్నమాట. మరికొన్ని సంఘాలు ఉన్నాయి. హీలింగ్ మినిస్ట్రీస్ ఉన్నాయి. స్వస్థతలు కొంచెం సౌండ్ పెడతాను. స్వస్థతలు కేవలం ప్రార్థన చేసే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు ఏమున్నాయంటే కేవలం హీలింగ్, స్వస్థతల మీద బతికేసే సంఘాలు ఉన్నాయి. మరికొన్ని ఉన్నాయి థియలాజికల్గా టీచింగ్ నేర్పించే టీచింగ్ మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇంకేం సంఘాలు ఉన్నాయి? మన రాజమండ్రిలో ఎక్కువ ఉన్నాయి. బ్లెస్సింగ్స్ మీద బతికేసే సంఘాలు ఎక్కువ ఉన్నాయి. నువ్వు రిప్పితే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇంకేం ఉండవు అన్నమాట. ఎంతసేపు దేవుడు దీవించడమే. వాళ్ళ సందేశాలు దీవుల కొరకే, వాళ్ళ పాటలు దీవుల కొరకే, వాళ్ళ అడుగులు మడుగులు అన్నీ దీవుల కొరకే. బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అంటారు వీటిని. విడ్డూరం వర్షిప్ కోసమే బతికేసే మినిస్ట్రీస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువైపోయినాయి. కేవలం వర్షిప్, వర్డ్ ఉండదు అన్నమాట. వాళ్ళకి వాక్యం ఉండదు. ఎంతసేపు ఆరాధనలు. కొన్ని మినిస్ట్రీస్ చూస్తుంటే అసలు నవ్వాలో ఏడాలో తెలియదు. వాళ్ళ మినిస్ట్రీస్ ఎలా ఉంటాయంటే సుమారు 1.5 గంటల ఆరాధన చేస్తారట, 20 నిమిషాలు వాక్యం అంటారట. నేను అనుకుంటాను, భజనలో ఏమైనా పనిచేసేవారు అంతకుముందు? వాక్యం లేనప్పుడు ఆరాధన దేనికి? పని చేస్తే చేశారా? ఆరాధన డెఫినేషన్లు ఉన్నాయా? స్తుతి అంటే తెలుసా? బైబిల్ స్తుతికిస్తున్న నిర్వచనం తెలుసా? తెలియదు. చాలామందికి నవ్వుకునే మాట ఏంటంటే స్తుతి అంటే స్తుతి అనడమే స్తుతి అనుకుంటున్నారు. స్తుతి అది. స్తుతించడం అంటే స్తుతి అనడం కాదు, సుత్తు కొట్టడం అది. స్తుతి అంటే ఏంటి? ఎలా వర్షిప్ చేయాలి తెలియదు. కానీ వర్షిప్ మినిస్ట్రీస్ ఉన్నాయి. టెలివిజన్ మినిస్ట్రీస్ ఉన్నాయి. అంటే వీళ్ళకి సంఘం ఉండదు, ఒక కెమెరా ఉంటుంది, ఒక మొబైల్ ఉంటుంది. కేవలం ఆ టెలివిజన్ బేస్ చేసుకుని మినిస్ట్రీ చేస్తారన్నమాట. కేవలం వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, వాట్సాప్ వీడియోస్ పెట్టుకోవడానికి ఇది ఒక టెలివిజన్ మినిస్ట్రీ. ఇలాంటివి మర్రి చెట్లలాగా ఎదిగిపోయిన మినిస్ట్రీస్ ఉన్నాయండి సొసైటీలో. ఇన్ని మినిస్ట్రీస్ మధ్య, ఇన్ని సంఘాల మధ్య, ఇన్ని పరిస్థితుల మధ్య, ఇన్ని రోజుకి పుట్టుకొస్తున్న కొత్త విధానాల మధ్య సంఘము సత్యానికి స్తంభంగా ఉండాలని ఆలోచించే సంఘాలు ఏవి?
లేవు. ఈ సంఘంలో ఏముందంటే సత్యమే ఉంటుందని చెప్పుకునే సంఘాలేవి. కొన్ని సంఘాలు చూస్తే ఆస్తులు ఎక్కువైపోయి గొడవలు పెట్టుకుంటున్నారు. కొన్ని సంఘాలు చూస్తే పదవుల కోసం గొడవలు పెట్టుకుంటున్నారు, పోట్లాటలకు దిగిపోతున్నారు. మొన్న మధ్య నర్సాపురంలో వీడియో ఉంది. నర్సాపురంలో ఫేమస్ సత్యం ఉందండి, పేరు అడగండి. ఫేమస్ అన్న వాళ్ళకి ఫేమస్గా అర్థం అవుద్ది. అందులో ఒక పెద్ద ఆయన నిలబడి ఆయన అంటున్నాడు పాస్టర్ గారిని, మిగిలిన టీం మెంబర్ని, మరి ఈయనకి ఏం పదవి ఇవ్వలేదో, నిలబడి రండ్రా కొడేసుకుందాం, రండి ఈసారి ఎవడొస్తాడట. కొట్టేసుకుంటారట, సంఘంలో కొట్టేసుకుంటారట. అడుగుతున్నాను, మీరు సంఘంలో ఉండాల్సిన వాళ్ళు కాదు, సంతలో ఉండాల్సిన వాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, ఈ నర్సాపురంలో ఎక్కువ తిరుగుతానుగా, వీడియోస్ చూస్తారని అంటున్నాను నేను. సంఘంలో కొట్టేసుకుంటారట. ఇక్కడ మీరు నన్ను పేర్లు అడగండి. నేను ఎస్కాట్కి వెళ్ళాను డ్యూటీకి, నాకు తెలుసు. కేవలం పెద్దలు కాపర్లు గొడవ పెట్టుకుని చర్చిని సీజ్ చేసి పడేశారు. కోర్టులో నడుస్తుంది ఇప్పుడు. ఎంత సిగ్గుమాలిన విషయం మీరు చూడండి. కేవలం పాటల కోసం బతికే సంఘాలు ఉన్నాయి, కేవలం బ్లెస్సింగ్స్ కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి, కేవలం స్వస్థతల కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి, కేవలం టెలివిజన్ కోసం బతికేసే సంఘాలు ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి తెలుసు? ఎందుకు రోజు రోజుకి దిగజారుతున్నాయి మీరు చూడండి. బ్లెస్సింగ్స్ కోసం బతికేసే సంఘాలు బ్లెస్సింగ్స్ మీద కట్టగలరా? వాళ్ళ బ్లెస్సింగ్స్ వచ్చేంత వరకు వస్తారు. ఏమాత్రం వారికి కావాల్సిన సమృద్ధి దొరకకపోతే ఎక్కడ కాదు అక్కడ జరుగుతుందంటే సంఘం మార్చేస్తారు. వర్షిప్ల కోసం వచ్చే వాళ్ళకి వర్షిప్ విని 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 మైండ్కి ఒక మైండ్ సెట్ ఉంటుంది. అదేంటంటే వర్షిప్ ఇంకా స్పీడ్గా కావాలి, ఓగాలి, ఊపు రావాలి. అందుకే ఈ మధ్యకాలంలో లైట్లు ఆపేస్తున్నారు, చర్చిలో లైట్లు ఆపేస్తున్నారు, పొగెడుతున్నారు. పొగ ఎందుకు? శ్మశానాల్లో తిరిగేవారా? పొగ దేనికి మీకు? పొగెట్టుకుంటున్నారు, లైట్స్ ఆపేస్తున్నారు, రంగులు మారుస్తున్నారు. మళ్ళీ పైవచ్చికి ఏమంటున్నారంటే మనం దావీదు వలె ఆరాధికులు, సిగ్గులేని ఆరాధికులు అంటున్నారు. నడుతున్నారు. దావీదుతో పోల్చుకోండి, ఆయన సిగ్గు అయిపోతాడు. ఆయన లైట్ ఆర్పలేదు, పొగట్టలేదు. దావీదుతో వర్షిప్ చేయకండి. వర్షిప్ మినిస్ట్రీ ఇలా వర్షిప్లకు పాటలకు అలవాటు పడిన వాళ్ళు నీ పాటలు బాగున్నంత కాలం వస్తారు, మరో దిక్కున పాటలు బాగున్నాయంటే వెళ్ళిపోతారు. సంఘాన్ని పాటల మీద కట్టకూడదు, సంఘాన్ని వాళ్ళు చెప్తున్నాను స్వస్థతల మీద కట్టకూడదు, సంఘాన్ని టెలివిజన్ మీద కట్టకూడదు, సంఘాన్ని ఇవేం కాదండి. సంఘాన్ని సత్యం మీద కట్టాలి. సత్యం మీద కట్టాల్సిన సంఘాన్ని బాగా వినాలి. సత్యం మీద కట్టాల్సిన సంఘంలోనే కుమ్ములాట జరిగితే ఇంకా సత్యం చెప్పేది ఎవడు? గుండెల్లో ఉన్నమాట సేవకుడిగా చెప్తున్నాను వినండి. ఒక మనిషిని మార్చాలంటే చాలా కష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఒక మనిషిని రప్పించాలంటే చాలా కష్టం, మళ్ళీ చెప్తున్నాను. ఒకడిని తీసుకొచ్చి సన్నిధిలో కూర్చోబట్టాలంటే చాలా కష్టం. అది ఆ కూర్చున్న వాడిని జాగ్రత్తగా అందరం కలిసి వాడి మీద మనం ఫోకస్ పెట్టకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, వాడికి సత్యం అందకపోతే, వాడికి సత్యాన్ని అందించకుండా పాటేస్తాను, దోపమేస్తాను, ఆడికి హీలింగ్ చెప్తాను, బ్లెస్సింగ్ చెప్తానని వాడి మీద లేనిపోని టెర్మినాలజీ ఉపయోగిస్తే వాడు మళ్ళీ లోకంలోకి పోతే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అస్సలు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాటలు నేను చదువుతున్నానంటే ప్రజలు ఏడుస్తున్నారట. అయ్యో దేవా, నీ సంఘంలో మేము ఉండలేకపోతున్నామే దేవా, మా భార్యలు ఏమైపోతారో, మా పిల్లలు ఏమైపోతారో, మా పరిస్థితులు ఏమైపోతాయో, సత్యం లేకపోతే మేము ఎలా బతకగలమో అని ఏట్లేదు వీళ్ళు. ఎందుకు ఏడుస్తున్నారు చెప్పనా? ఎందుకు వచ్చామరా దేవుళ్ళలోకి అనవసరంగా. ఆ లోకంలో సీసెట్టి తిరిగినప్పుడే బాగుండేదిరా. సీసా తెలుసు కదండి. దేవుళ్ళలోకి ఎందుకు వచ్చామరా అని ఏడుస్తున్నారు ప్రజలు. విడ్డూరం. వాళ్ళు దేవుళ్ళలోకి ఎందుకు వచ్చామని ఏడుస్తున్నారు. పశ్చాత్తాపం కోసం ఏడవడం లేదు, కృప దొరకట్లేదని ఏడవడం లేదు, దేవుని జౌక్యం కలగజేసుకోవట్లేదని ఏడవడం లేదు, దేవుని మార్గంలోకి ఎందుకు వచ్చామని ఏడుస్తున్నారు. ఇదే విడ్డూరం అండి. సంఘంలోకి అనవసరంగా వచ్చాం, దేవుళ్ళలోకి అనవసరంగా వచ్చాం, దేవుని మార్గాల్లోకి ఎందుకు వచ్చామని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు పైగా ఏం ఏడుస్తున్నారు తెలుసా? భార్యల కోసం ఏడుస్తున్నారు, పిల్లల కోసం ఏడుస్తున్నారు, వాగ్దాన దేశాన్ని నమ్ముకుని ఐగుప్తు నదులు ఎందుకు వచ్చామని ఏడుస్తున్నారు. పైగా వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? ఐగుప్తి అనుభవాలు గుర్తొచ్చి ఏడుస్తున్నారు.
ఐగుప్తు అంటే మర్చిపోకండి, లోకపు అనుభవాలు గుర్తొచ్చి ఏడుస్తున్నారు. అంటే వీళ్ళకి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనశ్శాంతి లేదంట. వీళ్ళకి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత జీవం వీళ్ళకి నచ్చట్లేదంటే ఏడుపు దేనికి రా? మీరు దేనికి ఏడుస్తున్నారంటే పశ్చాత్తాపం కొరక కాదు, కృప కోసమా కాదు, దేవుని యొక్క ఆ జౌక్యం నీలో లేదన్నా కాదు. మరి దేనికోసం ఏడుస్తున్నావు? దేవుళ్ళలోకి వచ్చానని ఏడుస్తున్నావు. ఇదే విడ్డూరం. మరలా ఆ రాత్రంతా ఏడ్చి, ఆ వచనం చదవండి, నువ్వు చదువుతాముడు. ఆ రాత్రంతా సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి, ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చి, మరియు ఇశ్రాయేలీలందరూ మోసే అహరోల మీద సనగరి. ఇదేమి విడ్డూరం అండి? ఎందుకు ఏడుస్తున్నారట? ఐగుప్తి నుంచి ఎందుకు వచ్చామని ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారట? కృపలోకి ఎందుకు వచ్చామని ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారట? వాగ్దాన దేశం మీద ఎందుకు నమ్మకం పెట్టుకున్నాం అంటే పరలోకము, దేవుడు, విశ్వాసం, నాయకులు, సేవకులు ఇవన్నీ మనకి ఎందుకు రా? దీన్ని నమ్ముకొని మన జీవితం పాడైపోయిందిరా అని ఏడుస్తున్నారంట. ఇలాంటి భక్తిహీనులు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నాను, నేను నేరుగా మీకోసం మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను నేరుగా మీకోసం మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేరుగా మిమ్మల్ని కేంద్రీకరిస్తూ, మిమ్మల్ని జూమ్ చేస్తూ మాట్లాడుతున్నాను. మారితే సరే మళ్ళీ చెప్తున్నాను, మారకుండా ఇలాంటి ఏడుపులు కనుక వెనకాల ఏడుస్తారో మళ్ళీ చెప్తున్నాను, పోయేది మీరు పోరు, సంఘాన్ని ఏడిపించిపోతారు మీరు. జాగ్రత్త. వీళ్ళు ఏడ్చేది ఎలా ఏడుస్తున్నారు చూడండి. దేనికోసం ఏడుస్తున్నారు? దేవుళ్ళలోకి వచ్చినందుకు ఆడవడం ఏంట్రా? జీవంలో ఉండి ఆడవడం ఏంటి? లోకంలోంచి దేవుళ్ళలోకి వచ్చి దేవుళ్ళు ఉండాల్సింది దేవుళ్ళో ఉండి అయ్యో మేము దేవుని కోసం పట్టబడ్డాను ఉండాల్సింది బదులు మీకేం తక్కువయ్యాయని ఏడుస్తున్నారు. మీకేం తక్కువయ్యాయని ఏడుస్తున్నారు. పైగా అక్కడ తాగారా? ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నారు చూడండి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తిలో మేము ఎలా చనిపోలేదు. చూసారా? ఎవడైనా దేవుళ్ళో చచ్చిపోవాలని కోరుకుంటారు, ఎవడైనా దేవుళ్ళో వర్దేలని కోరుకుంటారు, దేవుడు అతసాక్షిగా ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఎలా చచ్చిపోవాలని కోరుకుంటున్నారట? దేవుళ్ళలోకి వచ్చాం, ఏమొచ్చిందండి? దేవుళ్ళలోకి వచ్చాం, ఏం కలిసి వచ్చిందండి? దేవుడి సేవలు తిరిగాం, ఏం కలిసి వచ్చిందండి? నీ బొంద కలిసి వస్తుంది. ఏం కలిసి వస్తుంది? ఏం కలిసి వస్తుంది నీకు? ఏం ఎతకడానికి వచ్చావు? ఏం కలిసి వస్తుందని వచ్చావు? ఏం కావాలని జీవం మార్గంలో ఎతుకుతున్నావు? ఏమొస్తుంది? ఏమీ రాదో. ప్రాణాలు పోతాయి. నిలబడు. దేవుని కోసం ప్రకటిస్తున్నప్పుడు మళ్ళీ చెప్తాను, ఊడుగుని చేయడానికి కూడా పనికిరావు. నిలబడు. ఏం కావాలని చెప్తున్నావు? ఐగుప్తిలో చావలేదంటే నీకు మంచి చావు ఏంటంటే లోకంలో చచ్చిపోవాలి. దేవుళ్ళో నాశనం అయిపోయి చచ్చిపోవడం నీకు నచ్చదు. దేవుళ్ళు అడుగంటిపోవడం నీకు నచ్చదు. దేవుళ్ళలోకి వచ్చి, ఆత్మీయతలోకి వచ్చి ఏం వెతుకుతున్నారు? కూరలు కావాలా? ఏం వెతుకుతున్నారు? మాంసం కావాలా? ఏం వెతుకుతున్నారు? బ్లెస్సింగ్స్ కావాలా? ఏం వెతుకుతున్నారు? ఆ దూడ మీద వర్షిప్ కావాలా? ఏం వెతుకుతున్నారు? చెమట కూడా పట్టకుండా చక్కగా మీకు అలా తీసుకెళ్ళి మిమ్మల్ని అలా పరలోకంలో కూర్చోబెట్టేయాలా? ఏం వెతకడానికి వచ్చారు అడుగుతున్నాడు. ఆ రోజు ఇలా అడిగినందుకు అన్నారట, మోసే అహరోనుల మీద, చెప్పండి, మోసే అహరోనుల మీద సణుగుకొనిరి. ఎంత ధైర్యం అండి! ఎంత భయం లేని తనం అండి! మళ్ళీ అడుగుతున్నాను, ఎంత ధైర్యము, ఎంత భయం లేని తనం! సేవకుల మీద సనగడం ఏంటండి? ఎంత భయం లేని తనం! సేవకుల మీద సనగడం ఏంటి? ఉపయోగకరమైన సనుగైతే సనుగు, అవసరమైన బాగు కొరకైతే సనుగు. నడిపిస్తున్నది అన్నీ వదులుకొని, కుటుంబాన్ని పక్కన పెట్టుకుని, అన్నిటిని వదులుకొని, వాదాన్ని వదులుకొని, ఐగుప్తిని వదులుకొని, అధికారాలు వదులుకొని, ఫరో రాజు దర్బారు పక్కన పెట్టి శ్రమలు అనుభవిద్దామని వచ్చి రోడ్డు మీద సనుగుతున్నామంటే ఎంత కళ్ళు మూసుకుపోయినాయండి వీళ్ళకి. అయినా నేను ఒక మాట అడుగుతున్నాను, పబ్లిక్ ప్రాబ్లం కాదు ఇక్కడ. పబ్లిక్ ప్రాబ్లం కాదు. వీళ్ళు ఇంత ఎలా ఏడుస్తున్నారంటే ఇది ప్రాబ్లం పబ్లిక్లో రాలేదు, ఈ ముసలం పబ్లిక్లో స్టార్ట్ అవ్వలేదు, ఈ ప్రాబ్లం అనేది లేదా ఈ విపత్తు అనేది పబ్లిక్లో స్టార్ట్ అవ్వలేదు. మరి ఎవరి వలన ప్రజలు ఎలా తయారయ్యారు? రాత్రంతా మనిషి చచ్చిపోయినట్టు ఎందుకు ఏడుస్తున్నారు? రాత్రంతా ఎలుగెత్తి ఎందుకు ఏడుస్తున్నారు? మాకు జీవంలోకి అనవసరంగా వచ్చామని ఎందుకు ఏడుస్తున్నారు? దేవుణ్ణి పట్టుకున్నందుకు ఎందుకు ఏడుస్తున్నారు? లోకాన్ని వదిలొచ్చేసామని ఎందుకు ఏడుస్తున్నారు? జీవంలో ఉన్నందుకు ఎందుకు ఏడుస్తున్నారు? మన్నాను తిన్న వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? ఎర్ర సముద్రం దాటిన వారు ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారంటే వీళ్ళని ఎవరో రాంగ్ ట్యూన్లోకి నడిపించారండి. బాగా వినాలి. పబ్లిక్ది తప్పే, మళ్ళీ అడుగుతున్నాను, పబ్లిక్ది తప్పే, కానీ వీళ్ళ తప్పుడు ఏడుపులు ఏడవడానికి
ఎవరో వీళ్ళని రాంగ్ గైడెన్స్ ఇచ్చారు వీళ్ళకి. ఎవరు ఇచ్చింది? రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరు? రాంగ్ గైడెన్స్ వీళ్ళకి ఇచ్చింది ఎవరు? సిగ్గుపడాల్సిన విషయం. రాంగ్ గైడెన్స్ ఇచ్చింది ఎవరు చేసిన? 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా మోసేకి ఇలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుణ్ణి మీరు పంపవలను. వారిలో ప్రతివాడును ప్రధానుడై ఉండవలను. మోసే యెహోవా మాట విని వారందరూ ఇశ్రాయేల్లో ముఖ్యులు. బాధాకరమైన విషయం చూడండి. వాళ్ళెవరట? ముఖ్యులు. వారెవరట? ప్రధానులు. వారెవరట? గోత్రకర్తలు. వారెవరట? మోసేకి రైట్ రెఫరెన్స్గా ఉండాల్సిన వారంట. నాకు అందుకంటే ఈ సందర్భం చదువుతుంటే భయం వేస్తుంటుంది. మోసే అప్పటి వరకు ప్రజల్ని 20 లక్షల మందిని అండి, ఒకరా ఇద్దరా 20 లక్షల మందిని ఆపాడు. వెయిట్ వెళదాం, కొన్ని రోజులు వెళ్ళిపోతాం, ఏం ప్రాబ్లం లేదు. వెయిట్ ప్రాముఖ్యమైన వాళ్ళని పంపాను నేను. ఏగుల వారిలా అవసరమైన వాళ్ళని పంపాను, ప్రధానులను పంపాను. ముఖ్యం అలా టప్పగలను కాదు, నేను పంపుతా. పనికొచ్చే వాళ్ళని పంపాను. ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క రెఫరెన్స్గా రిప్రజెంట్గా 12 మందిని పంపాను. ఈ 12 మందిని అక్కడ పంపిన తర్వాత తీసుకెళ్తాను. దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తాను. లేదు సార్, ఏ సౌండ్స్ మాకు వినబడుతున్నాయి, కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. కానాను భూభాగంలో మనం అడుగు పెట్టిన తర్వాత మనం బతకమో ఏంటో పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు, అన్నీ నమ్ముకుని వచ్చేసాం, దేవుడిని నమ్ముకుని వచ్చేసాం, పరిస్థితులు ఏంటంటే వీళ్ళు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా మోసే దగ్గర ఉన్న ఆన్సర్ ఒకటే చెప్పండి: మనోళ్ళు ఉన్నారు, కంగారు పడకండి. మనోళ్ళు ఉన్నారు, కంగారు పడకండి. మోసే ఏం చెప్తున్నాడు తెలుసా? ప్రజలు అడుగుతున్న ప్రశ్నకి మనోడు ఉన్నాడు అక్కడ, కంగారు పడకండి. వస్తారు, చెప్తారు, రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కంగారు పడకండి అన్నారు. ఎవరు నమ్ముకొని ప్రధానులుగా పెట్టి పంపించాడో, ఎవరు నమ్ముకొని ముఖ్యులుగా సమాచారం తీసుకురమ్మని పంపించాడు, ఎవరిని కీరోలు పోషించమని కీరోలుగా పెట్టి వాళ్ళని పంపించాడు, వచ్చినోళ్ళు వస్తే ఏమని చెప్పిన మోసేకి వ్యతిరేకమైన వార్తలు తెచ్చారు. మోసే ఏదైతే ఇప్పటివరకు ప్రజలను ఆపాడో, ప్రజలు ఆగండి, కంగారు పడకండి, వస్తారు, 12 మంది వచ్చి రైట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారంటే, ఎవరి కోసమైతే ఎదురు చూసి వాళ్ళ వైపు చేతులు ఎత్తి చూపించాడో, వచ్చిన వెంటనే వాళ్ళు అన్నారట, మోసపోయాం. మోసే నమ్ముకుని వచ్చి మోసపోయాం, ఐగుప్తుని వదిలొచ్చి మోసపోయాం, కానాన్ని నమ్ముకున్నందుకు మోసపోయాం, దేవుణ్ణి నమ్ముకున్నందుకు మోసపోయాం, అరణ్యంలో చచ్చిపోవడానికి తెలియకుండా వచ్చి మోసపోయాం. ఏమైపోతాడు నాయకుడు? నమ్మకం పెట్టుకుని పెద్ద మనుషులే ఇలాంటి ఎదవవాగుడు వాగుతుంటే నేను అడుగుతున్నాను, ఏమైపోతాడు మోసే చెప్పండి? మోసేకి సపోర్ట్గా ఉండాల్సిన వారు ఇలాంటి వాగుడు వాగుతాడుతున్నారు, ఎలా ఉంటాడు చెప్పండి? ఇలాంటి మాటలు ప్రజలు చూసారా? అక్కడ ఎవడు ఎంత ఎత్తున్నాడో చూడలేదు. ప్రజలు విన్నారా? లేదు. ఆ దరిదాపులకు వెళ్ళారు? లేదు. మరి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడరా? ఆ 11 మంది, ఆ 10 మంది ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి. చూడని వారిని, బాగా వినండి, చూడని వారిని, చూడలేదు వాళ్ళు, చూడని ప్రజలకి ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవడు? ఈ ప్రజల మైండ్ సెట్ మార్చింది ఎవడు? నీకు చూడడం రాదు, నీకు విశ్వాసం తెలియదు, నీకు ఎలా ఉండాలో తెలియదు, నీ ఫెయిత్ ఏంటో తెలియదు, నీ దర్శనం ఏంటో తెలియదు. గుంపుని చెడగొట్టడానికి అడుగుతాను. 20 లక్షల మందిని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళకి ఎన్ని గుండెలండి? వీళ్ళకి డిస్టర్బ్ చేయడమే కాదు, రాంగ్ వార్తలు తీసుకురావడమే కాదు, తప్పుడు గుసగుసలు మోసే ఆహారాల మీద మాట్లాడమే కాదు, పైగా వీళ్ళు చేసే దుర్మార్గమైన చర్య ఏంటో తెలుసా? మోటివేషన్ చేస్తున్నారు ప్రజల్ని. మోటివేషన్. రండి వెళ్ళిపోదాం. ఎక్కడికి పోతావు? శ్మశానంలోకి. ఎక్కడికి పోతావు? వేరే సంఘానికి పోదాం రండి, అక్కడికి పోదాం రండి, వీలింగ్ మినిస్ట్రీకి పోదాం రండి, ప్రీచింగ్ మినిస్ట్రీకి పోదాం రండి, బ్లెస్సింగ్ మినిస్ట్రీకి పోదాం. పొండే, మళ్ళీ అడుగుతున్నాను, పొండే. విశ్వాసము, భక్తి, జీవము, కానాను, ఇలాంటి ఏదైతే పరలోకము, దర్శనము, సత్యము కొరకు ఊపిరిలా బతికే విశ్వాసం లేనప్పుడు అడుగుతున్నాను, మీకు మేళతాళాలు అవసరం. పొండి, మేళతాళాలు వేసుకోండి. పరలోకంలో ఎట్లా అయినా సరే అడుగు పెట్టాలన్న లక్ష్యం లేనప్పుడు అధికారాల కొరకు, పాటల కొరకు, పనికి మాలిన విధానాల కొరకు ఏడిస్తే మీకు అవే కరెక్టు. మీలాంటి సంత వాతావరణం ఉన్న వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, అదే కరెక్టు. వెళ్ళిపోండి.
బాధపడుతూ నిట్టూర్పు ఇడుస్తూ ఎవరిని నమ్ముకున్నాడో వాళ్ళని పెడితే వాళ్ళే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకేమనగలడండి? ఏమీ లేదు, మౌనం అయిపోయాడు, సాష్టాంగ పడిపోయి అన్నాడు. అయ్యా దయచేసి నా మాట అండి. మోసేని మోకాలు వేసేలా చేశారు కదండి వీళ్ళందరూ కలిసి. మోసేని ముందుకు పడేలా చేశారు కదండి వీళ్ళందరూ కలిసి. మోసే తలదించుకోవాల్సిన పని చేశారు కదండి వీళ్ళందరూ కలిసి. నాయకుడు బాగున్నాడు. నాయకుడు సేవ రోజు రోజుకి వర్దెల్లాలన్నా ఈ కోర్ కమిటీ ఉంటుంది చూసారు, ఈ కమిటీ మీద ఉంటుందండి మెయిన్. కమిటీ సరిగా లేదనుకోండి, నాయకుడిని అడుగుతున్నాను, 10 ఏళ్ళు సేవ చేయాల్సిన మళ్ళీ చెప్తున్నాను, మీ వల్ల కేవలం మీ వల్ల 5 సంవత్సరాలు సేవ చేసి త్వరగా చచ్చిపోతాడు. కేవలం మీ వల్ల. సంఘాన్ని సత్యాన్ని గట్టి, సంఘాన్ని సత్యంతో మెలవేసి, సత్యం అంటే ఇదాన్ని జెండా ఈ సొసైటీకి చూపించాలనుకున్న ఇలాంటి కోర్ కమిటీ బలహీనలు ఉండడం వల్ల మళ్ళీ చెప్తున్నాను, సత్యం ముందుకెళ్ళదు, ఆగిపోతారు, పాడు చేసేస్తారు. నాయకుడు ఒకవైపు కట్టుకుంటూ వస్తాడు, వీళ్ళు వెనకాల చెప్పండి కళ్ళబోలు మాటలు, కొరుకుపున్న మాటలు, రకరకాల మాటలు, విశ్వాసం లేని మాటలు, బలహీనమైన మాటలు, భక్తి లేని మాటలు, వేస్ట్ మాటలను మళ్ళీ ఆడుతున్నారు. ఒకరిని సంఘానికి తీసుకురావడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఒకరిని నిలబట్టడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఒకరిని మార్చడం అంటే ఎంత కష్టమో తెలుసా? ఐగుప్తిని వదిలి తీసుకొచ్చాన్ని కానాన్లో కూర్చోబెట్టడం అంటే ఎంత కష్టమో తెలుసా? రోదన తెలుసా? మోసే బాధ తెలుసా? అన్నీ వదులుకొని వచ్చాడు. అన్నీ వదులుకొని వచ్చాడు మోసే. అన్నీ వదులుకొని వచ్చిన ఇట్టే పొలాలు బట్టి 20 లక్షల మందిని మీరు డిస్టర్బ్ చేస్తున్నారంటే మీకు భారం ఉందా? ప్రధానులా, అధికారులా, ఏమనాలి వీళ్ళని చెప్పండి. వీళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఏమని చెప్తున్నారు చూడండి. వీళ్ళు వచ్చి చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? ఏం చెప్పలేదండి. వాళ్ళు ఒకటి అంటున్నారు, మనం అనవసరంగా వచ్చేస్తామని. మళ్ళీ అడుగుతున్నానండి, నేనే మోసాను అనుకోండి కొంచెంసేపు, నా చుట్టూ ఉన్న ఒక టీం ఉందనుకోండి, నాకు ఏ వైరాగ్యం ఉందో వాళ్ళకి ఆ వైరాగ్యం ఉన్నప్పుడు ఈ సంఘం నిలబడుతుందండి. నా వైరాగ్యం వేరు, వాళ్ళ వైరాగ్యం లోకమైతే మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు పాడైపోవడమే కదండి, నన్ను కూడా పాడు చేసేస్తారు. నాకున్న సెగ, నాకున్న కసి నా చుట్టూ ఉన్న వాళ్ళకి లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, నేను ఎంత పరిగెడదాం అనుకున్నా నన్ను ఆపేస్తారు. ఇక్కడ చూడండి, ఎవర్రా ఇలాంటి బలహీనమైన మాటలు చెప్పింది ప్రజలకంటే? ప్రధానులు. ఎవర్రా ఇలాంటి బలహీనమైన మాటలు చెప్పిందంటే సంఘాన్ని, ఇశ్రాయేలు సంఘాన్ని భుజాల మీదకి ఎత్తుకుంటానన్న వాళ్ళు. ఎవర్రా ఈ మాటలు చెప్తే సంఘం డిస్టర్బెన్స్ అవుతుందని తెలిసి కూడా చెప్తున్నవారు ముఖ్యులైన వారు. ఈరోజు ఇలాగా ఉన్నాయి మినిస్ట్రీస్ అన్నీ. తగ్గింపు కొరకు మాట్లాడుతున్న బోధకులే, తగ్గింపు కొరకు మాట్లాడుతున్న సంఘ పెద్దలే బంగారం షాపుల్లో తిరిగితే ఇంకేం చెప్పగలని చెప్పండి. ధనం కోరుకోవద్దని చెబుతూ ప్రసంగాలు చెప్పిన వాడే ధనం కోసం గడ్డి తింటే ఇంకేం చెప్పగలని చెప్పండి. లోకం ఒట్టిది, దేవుడే ముఖ్యమైన వాడని చెప్పి లోకంలో మనమే ఎగిరితే చెప్పండి, మనమేంటి ఇంకా లోకానికి చెప్పి. తగ్గింపు కొరకు మాట్లాడుతున్న వాళ్ళు గొప్ప సూట్లు తిరుగుతున్నారు. ధనం వద్దని చెప్పుకున్న వాళ్ళు ధనం కోసం గడ్డి తింటున్నారు. లోకం వద్దని చెప్తున్న వారు లోకాసుల్లోనే ఎగురుతున్నారు, రకరకాలు తిరుగుతున్నారు. నేను అడుగుతున్నాను, అన్ఫిట్, మనం అందరం అన్ఫిట్. మనం దేవుని సేవకి చెప్పండి ఫిట్ అవ్వం, పనికిరాము. దేవుని సేవకి పనికిరం ఎలాంటి వైరాగ్యం, ఎలాంటి ప్రధానమంత్రుల లక్షణాలు మనకుంటే వాళ్ళు అదే పాడు చేస్తారు. ఏం చేశారు? అన్నీ చూశారు కదండి, కళతో అన్నీ చూశారు కదా. ఫరో జ్యేష్ఠ కుమార్ని చంపుతున్నప్పుడు ఈ 12 మంది చూడలేదండి. ఫరో జ్యేష్ఠ కుమార్ని పెద్ద గవర్నమెంట్ని ఎదిరించినప్పుడు మోసే వెనకాల మీరందరూ నిలబడ్డారుగా ఆ రోజు. ఫరో ముఖం మీద ఏలెత్తి, ఫరో నీ సంతానంలో తొలి సంతానం, నీ జంతువుల సంతానంలో తొలి సంతానం, నా దేవుడికి ఎదురు నిలబడుతున్నావు కనుక రాత్రి నీ సింహాసనం మీద ఉన్న తొలి సంతానం మొదలుకొని పశువుల తొలి సంతానం వరకు ఎగిరిపోయినప్పుడు మోసే చేసిన కార్యాలకి మీరు ఎంతగా ఎస్ మోజెస్ అన్నారుగా ఆ రోజు. జ్యేష్ఠుడు చనిపోతున్నప్పుడు మోసేకి జైగొట్టారుగా. నైలు నది రక్తముగా మారిపోయినప్పుడు ఎస్ మై సేవియర్ అన్నారుగా. ఏమైంది? అదంతా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ప్రజలు అద్భుతంగా ఆ ఎర్ర సముద్రం మీద నడిచెళ్ళిపోతున్నప్పుడు మోసేకి సపోర్ట్గా నిలబడ్డారుగా.
ఏమైంది మీ అందరికీ? పాలస్తీనాకు దగ్గరకు వచ్చే సమయానికి ఏమైంది? పాలస్తీనాకు దగ్గరకు వచ్చే సమయానికి మీకు దేని మీద మీ బుర్రలు పోయాయి? పాలస్తీనాకు దగ్గరకు వచ్చే సమయానికి ఏమైంది? ఎక్కడో ఈ 40 సంవత్సరాల్లో ఎక్కడో మీరు లోకంతో చెప్పండి కలిశారు. ఆ కలిసిన కలయిక భక్తి తగ్గింది. బాగా వినండి, భక్తి తగ్గింది, లోకం కలిసింది. భక్తి తగ్గి ఎప్పుడైతే లోకం కలిసిందో ఏమైందో తెలుసా? లోకం లాంటి లెక్కలు వేసుకోవడం మొదలెట్టారు. లోకస్తులు లెక్కలు ఎలా వేసుకుంటారండి? ఇక్కడ బెటరా అక్కడ బెటరా లెక్కలు వేసుకుంటారు, చూసారా? వీళ్ళు లెక్కలు వేసుకున్నారట. ఐగుప్తి బెటరా కానాను బెటరా? కనీసం అక్కడ ఉల్లిపాయ కూర ఉండేది, 7 కూర తినడానికి మనం ఉండాలిగా, చచ్చిపోయేలా ఉన్నా అని చెప్పి లెక్కలు వేసుకుంటున్నారట. నేను అడుగుతున్నానండి, దేవుళ్ళో చచ్చిపోతే ఇంకా అందుకని ఏం కావాలండి? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన ఆ దేవుని కోసం చనిపోతే ఇంకేం కావాలండి? మన్నాను కురిపించిన ఆ దేవుని కోసం చనిపోతే ఇంకేం కావాలండి? వాళ్ళ బుర్రలకు పని చేయట్లేదు. చూడండి, లోకస్తుల వల్లే అయిపోయారు. 14 అధ్యాయం 5వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మోసే అహరోన్లు ఇశ్రాయేలు సర్వ సమాజం సంఘం ఎదుట ఎందుకు సాగిలపడ్డాడు చెప్పండి? ఎందుకు సాగిలపడ్డాడు చెప్పండి? వీళ్ళని నమ్ముకున్నందుకు, వీళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తుందని అనుకున్నందుకు, వీళ్ళు వచ్చి సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకున్నందుకు, కేవలం వీళ్ళని నమ్ముకున్నందుకు ప్రజల ముందు ఏం చేశారు చెప్పండి? ఆయనకి తప్పు లేకపోయినా చెప్పండి, తప్పు అయిపోయిందని సాష్టాంగ పడిపోయాడు, బతిమలాడుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, నాయకుడికి ఏ నాయకుడికి అలాంటి గతి రాకూడదంటే సంఘం వెళ్ళిపోతుందంట అని అడుగుతున్నాను. వీళ్ళెట్టిన ఈ 10 మంది పెట్టిన ఈ పుల్లలకి సంఘం వెళ్ళిపోతుంటే, సంఘం వెళ్ళిపోద్దని సంఘం ముందు సాష్టాంగ పడుతున్నాడంటే వీళ్ళ భార్యలకి, వీళ్ళ పిల్లలకి, ఈ 10 మంది పిల్లలకి, వీళ్ళ కుటుంబాలకి మంచిదా చెప్పండి? సాష్టాంగ పడుతుంది. దయచేసి వెళ్ళకండి ప్లీజ్. అది కాదు, వెళ్ళకండి ప్లీజ్. నేను ఎందుకు చెప్తాను వినండి. కానాను దేవుడు మనకిస్తాడంటే నువ్వే కదా. మేము మొన్న నుంచి అడుగుతున్నప్పుడల్లా అన్నయ్యలు వస్తారు. ఎవరు అన్నయ్యలు? 10 మంది అన్నయ్యలు వస్తారు, లీడర్స్ వస్తారు, ప్రధానమంత్రులు వస్తారని మాట్లాడితే వాళ్ళని కదా చూపించావు. ఇప్పుడు వాళ్ళు వచ్చే చెబుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అలా చెప్పినప్పుడు ఇంకా మాకేంటి ప్రూఫ్ ఏంటి మాకు? అందుకే మేము మేము వెళ్ళిపోతున్నాం ఈజిప్ట్. ఉంటే నువ్వు ఉండి ఐగుప్తికి మేము వెళుతున్నాం. మోజెస్ నువ్వు ఉంటే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఎంత భయం లేకుండా చెప్తున్నారు చూడండి. వెళ్ళిపోకండి. నాకు నిజంగా అక్కడ లేం కానండి, మనం ఏ ఫినిహాస్ లాగా అయిపోతున్నాను నేను అక్కడ ఉంటే కనుక. నిజంగా లేం కానీ చూడండి, వాళ్ళనే మాటలు అవి కనబడవండి. అలానే మాటలు ఎలా ఉన్నాయి చూడండి. 4వ వచనం ఎంత బాధేస్తుంది చూడండి. వారు మనం ఒక నాయకుని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళుదుమని ఒకరితో ఒకడు చెప్పుకునగా ఏం పెట్టుకుంటున్నారట వాళ్ళు? ఏంటట? ఒక నాయకుడిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదుమని. ఏంటట? ఒక నాయకుడిని నియమించుకుంటారంట. నేను అడుగుతున్నాను, వీళ్ళకి అర్థమైంది ఏంటి చెప్పనా? రూట్ గుర్తుంది. నా మాటలు అర్థమవుతలేదు. ఏ ఐగుప్తి నుంచి వచ్చారో ఆ రూట్ వీళ్ళకి గుర్తుంది. ఎలాగెళ్ళాలో అన్నీ గుర్తున్నాయి, అనుభవాలు అన్నీ ఉన్నాయి. ఏ అరణ్యం గుండా వచ్చారని తెలుసు. కానీ నడవాలంటే ఒక నాయకుడు ఉండాలన్న సూత్రం బాగానే అర్థమైందండి. ఈ పాడైపోయే వాళ్ళందరికీ ఏమర్థమవుతుందో చెప్పనా? వీళ్ళందరూ కలిసి లీడర్ని ఏర్పాటు చేసుకుంటారన్నమాట. గాలిడు ఎవడో ఉంటాడు కదా, గాలి కొట్టంగాడు, ఆడు నిలబెట్టి మా ముందు నడు, నువ్వు నీ వెనకాల మేము ఉంటాం, మోసే ఎవడకు కావాలి అన్నారంట. నేను అడుగుతున్నాను, ఇదే నాయకత్వం ఎర్ర సముద్రం ముందనాల్సింది. మళ్ళీ చెప్తున్నాను, ఇదే నాయకత్వం ఎర్ర సముద్రం ముందనాల్సింది. ఫరో రథాల కింద కొట్టుకుపోతారు ఆ రోజు. ఇవే నాయకత్వ లక్షణాలు మన్నా పడుతున్నప్పుడు అనాల్సిందే. ధైర్యంతో ఒక మాట అంటున్నాను, ఈ సందర్భంలో నిలబడి ఒక మాట అంటున్నాను. ధైర్యంతో ఈ మాట మోసే యొక్క బాధను భుజాల మీద వేసుకుని ఒక మాట అంటున్నాను. మీరు నాయకుడిని తెచ్చుకోవచ్చుగాక, మీరు మళ్ళీ ఐగుప్తికి తిరిగి వెళ్ళొచ్చుగాక, మీకు తెలిసిన మార్గాల గుండా, అనుభవాల గుండా మీరు వెళ్ళొచ్చుగాక. కానీ అన్ని నాయకుడిని తెచ్చుకోగలరు, ఐగుప్తిని తెచ్చుకోగలరు, రూట్ మ్యాప్ తెచ్చుకోగలరు, అన్నీ తెచ్చుకోగలరు గాక. కానీ మోసే కూడా ఉంటున్న ఆ వెలుగుని, మేఘస్తంభాన్ని మీరు కూడా తెచ్చుకోగలరా? అసాధ్యం. మీరు ఎంతమంది నాయకులను పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్ని గుంపులు ఫామ్ చేసుకోండి, వెలుగు మీతో ఉండదు. ఆ వెలుగు ఉండేది ఒకే ఒక్కరితో.
మోజెస్తోనే ఉంటుంది. వెనక్కి వెళ్ళిపోతాం నాయకుని పెట్టుకుంటుంటే నాయకుని పెట్టుకోండి. మిమ్మల్ని నడిపించడానికి మేఘం వస్తాదా? దేవుని మహిమ వస్తాదా? దేవుడికి కావలసిన ఆ మనసు ఏదైతుందో ఆ సన్నిధి మీకు కూడా వస్తాదా? రాదు. వీళ్ళకి ధైర్యం ఉంది, వీళ్ళకి తెలియదు ఏడు చెప్పిన వీళ్ళ ధైర్యం ఏమనుకుంటారు? నాయకుడు అనుకుంటున్నారు. ఆ నాయకుడిని నడవాలంటే వెనకాల మేఘస్తంభం ఉండాలిగా, ముందు వెనకాల దేవుని యొక్క మహిమ ఆవహించి ఉండాలిగా. ఏది? ఎవడైనా ఎత్తుకుంటే భయం వీళ్ళకి. అలాంటి మీకు నాయకుడేంటి? అక్కడికి వెళ్ళారు, ఆ ఎత్తుకున్నాడట. ఆ ఎత్తుకున్నవాడిని చూసి వీళ్ళకి భయం వేసిందట. ఎత్తుకున్నాడిని చూసి భయం వేసిందట నడుతున్నాను. ఈడు మీకు నాయకుడు, పిరిగి సన్నాసిగాడు. ఈ నాయకుడు ఏదైనా ఎత్తుకుంటే భయం, లాంగ్ ఉంటే భయం, ఏదో ఉంటే భయం ఏంటి? నాయకుడికి కావాల్సింది చెప్పిన ధైర్యం. ఆడు ఎత్తున్నా తాళ్లాగున్నా ఆడు ఎవడైనా సరే, ఆడు ఎదురుకున్నది మంత్రి అయినా ఎవడైనా సరే, ఆడు ఎదురుకున్నది ఎవడైనా నేను సత్యం చెబుతాను. నా దేవుడు పరలోకం కోసం మాట్లాడమన్నాడు. నా దేవుడు హీలింగ్ కోసం, బ్లెస్సింగ్స్ కోసం కాదు. దేవుడు ఈ లోకాన్ని ద్వేషించమని చెప్పాడు, ఈ లోకానికి ఎదురు నిలబడమని చెప్పాడు. ఇదిగో నేను అదే ప్రకటిస్తున్నాను. నువ్వు ఎవడవైనా సరే నా దేవుడు ఇది చెప్పమన్నాడు, ఇది నేను చెప్తున్నానని చెప్పే నాయకుడు కావాలి. చెప్పగలడం మీ నాయకుడు. నలుగురు టీం రాత్రి దిగిపోయారు అనుకుని బొట్టెట్టేసుకుంటారు మీ నాయకులు. కానీ మోసే బొట్టెట్టుకోడు. చెప్పండి, ఎదురు నిలబడతాడు. మళ్ళీ చెప్తున్నాను, నాయకుడికి కావాల్సిన గుండె, ధైర్యం గుండె, ఆ గుండె దేవుడు మోసేకి ఇచ్చాడు. నాయకుడికి కావాల్సింది, మళ్ళీ చెప్తున్నాను, నాయకుడికి కావాల్సింది వెలుగు, ఆ వెలుగు దేవుడు ఇచ్చాడు. మేఘం ఇచ్చాడు, అగ్నిస్తంభం ఇచ్చాడు, నడిపింపిచ్చాడు. ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, రా ఎవడున్నా ఎవడు లేకపోయినా నీతో నేనుంటాను మోసేస్తురా. ఎదురు నిలబడు, సముద్రం బాయిలు చేస్తాను. నువ్వు నిలబడు, అక్కడి నుంచి ఒకేసారి నీకు మన్నా కురిపిస్తాను. నువ్వు నిలబడు, పూరేళ్ళు తెప్పించి నీ పాదాల ముందు పడేస్తాను. మోసే నువ్వు నిలబడు, ఆరిపోయిన బండ నుంచి నదుల్లాంటి సముద్రం అంత విస్తారమైన జలములు రప్పిస్తాను. మోజెస్, నువ్వు ఇంపార్టెంట్ నాకు, నువ్వు ఇంపార్టెంట్. ఈ టీం కాదు, నువ్వు ఇంపార్టెంట్ నాకు. నీ వైరాగ్యం తగ్గనవ్వకు, నీ భక్తి తగ్గనవ్వకు, నీ విశ్వాసం తగ్గనవ్వకు. నేను ఏ విజన్తో అయితే పిలిచానో ఆ విజన్తో రెడీ అయిపో, వెళ్ళన్నాడు. వెళ్ళిపోవడానికి మోసే నిలబడుతున్నప్పుడు మోసేకి ఆప్షన్ లేదు. బాగా వినండి, నిలబడ్డాడు. ఎందుకంటే ఇంక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేడు. వీళ్ళందరూ దొంగ మాటలు చెప్తుంటే 10 మంది ఏకమైపోయి ఇంకేం చెప్పగలరండి. సాష్టాంగ పడిపోయాడు. మోసేకి సపోర్ట్గా బాగా వినండి. ఈ గుండె ఎలాగైతే కొట్టుకుంటుందో సేమ్ అలాగే కొట్టుకునే ఒక యెహోషువ అనే గుండె ఉంది అక్కడ. ఈ గుండెల్లో ఎలాంటి ఉద్యమం అవుతుందో అలాంటి ఉద్యమం కలిగే కాలేబు అనే ఒక గుండె ఉంది అక్కడ. 20 లక్షల మందికి సార్ మేము ఆన్సర్ చేస్తాం సార్ అన్నారు. మోజెస్ గారు, మేము చేస్తాం, మీ పక్షాన్ని మేము నిలబడతాం. లేదు రాళ్ళు ఎత్తేస్తారయ్య అంటే రాళ్ళు ఎత్తిన చెప్తాం సార్, చూసి చెప్తాం సార్, విశ్వాసం వచ్చి మాట్లాడతాం సార్. వాళ్ళకి మనకి మాటలు పసుకపోవడానికి కారణం ఏంటి చెప్పినా? వాళ్ళ మెజారిటీ ఉన్నా, మనం తక్కువ స్థాయిలో ఉన్నా, వాళ్ళకి మనకి మాటలు పసుకపోవడానికి కారణం మేము విశ్వాసంలోంచి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఈ కళ్ళుతో మాట్లాడుతున్నారు. మేము దేవుని యొక్క వాక్యంలో నిలబడి మాట్లాడుతున్నాం, వారు లోకంలో నిలబడి మాట్లాడుతున్నారు. అందుకే సార్ వీళ్ళకి తెలియదు సార్, నేను చెప్తున్నాను సార్, ఏం కాదు సార్, మనం వాళ్ళ దృష్టికి మిడతల వలె ఉన్నాం, వాళ్ళ దృష్టికి తక్కువ స్థాయిలో ఉన్నా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, మేఘాన్ని తీసుకొచ్చిన దేవుడు మన్నాను కురిపించిన దేవుడు సార్, ఐగుప్తిలోంచి ఎంత వైభాగ్యంగా అరణ్యంలో నడిపించిన దేవుడు మనకి కానాన్ని ఎందుకు ఇవ్వడు సార్? వీళ్ళకి ఎందుకు అలాంటి థాట్స్ వస్తాయి నాకు అర్థం కాదు. మోసేతో పాటు అహరోనుతో పాటు 20 లక్షల మందికి వ్యతిరేకంగా ఇద్దరు యువకులు నిలబడి అన్నారట, దయచేసి మెజారిటీ మీరు నమ్మకండి, తక్కువ స్థాయిలోనే మేము చెప్తున్నాం, మా మాట నమ్మండి, దేవుడు మనతో ఉన్నాడంటే. వాళ్ళు అన్నారట, మీ మాటలు నమ్మితే మా భార్యలు చచ్చిపోతారు, మీ మాటలు నమ్మితే మా బిడ్డలు చచ్చిపోతారు. మీరు ఏమంటున్నారంటే కోరి యుద్ధానికి రమ్మంటున్నారు. మేము రాము, మేము వినమని ఈ మాటలు వాళ్ళ ముందే ఈ స్కెచ్ ప్రిపేర్ చేసేసుకున్నారండి. మాట్లాడారు, చెప్పారు, వినలేదు. నేను ముగిస్తున్నాను. కొన్నిసార్లు తెలిసి అంటారో తెలియకంటారో తెలియదు, కానీ ఎక్కడైనా ఈ మాటలు నెరవేరతలేదో నాకు తెలియదు, కానీ సంఘాన్ని పాడు చేస్తున్నప్పుడు ఆ ఊపులు, ఆ కోపంలో కొన్ని మాటలు అనేస్తారు కదండి. దేవుడు కనుక మనకు ఆ వర్డ్ లేదు,
మనకు ఆమెన్ అంటారు, బయట తదాస్తు అంటారు. నువ్వు కోరుకున్నట్టే జరుగుగాక అంటే ఏమైపోతారండి? వీళ్ళు ఏమన్నారు చెప్పనా? ఇదిగో మేము ఎలాగెళ్తే అరణ్యంలో చచ్చిపోతాం, మా బిడ్డలందరూ ఏమైపోతారు, మా పరిస్థితి అంతా ఏమైపోద్దంటే దేవుడు అన్నాడు, అలాగే అవునుగాక, మటాస్ అంతే. వీళ్ళు ఏమన్నారంటే ఈ కానానికి వెళితే మేము ఏమైపోతాం అన్నారు. ఏ మాట అయితే అన్నారు, ఏదైతే జరగకూడదు అన్నారు, ఏదైతే జరిగిపోద్దని భయపడ్డారు, దేవుడు రాసేశాడు, అదే వాళ్ళకి జరిగింది. 20 లక్షల మందిని ఐగుప్తు నుంచి తీసుకురావడం అంటే మాటలండి. ఐగుప్తు నుంచి 20 లక్షల మందిని ఎంత మోటివేషన్ చేసి, ఎన్ని అద్భుతాలు చేసి, ఎన్ని కార్యక్రమాలు చేసి తీసుకొస్తే వీళ్ళ చూసి వచ్చి సరిగ్గా కొన్ని మంచి మాటలు చెప్పంటే పనికి మాల మాటలు, గాలి మాటలు చెప్పి 20 లక్షల మందిని చెడగొట్టేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? కొత్త నిబంధనల స్టేట్మెంట్ ఏంటి చెప్పనా? తన ఆలయమును పాడు చేయవాడిని చెప్పండి, నేను పాడు చేస్తాను. ఎవని వలన శ్రమ కలుగునో వానికి శ్రమ. మరి చెప్తాను, ఎవని వలన శ్రమ కలుగుతుందో వానికి శ్రమ. జాగ్రత్త, నీ మాట సంఘ క్షేమాభివృద్ధికి పనిచేస్తుందా, సంఘాన్ని చీల్చడానికి పనిచేస్తుంది? చెక్ చేసుకో. ఒక మాట మాట్లాడుతున్నప్పుడు నీ ఆలోచన, నీ నిర్ణయాలు, నీకు సంబంధించిన ఏ ప్రవర్తన అయినా ఇది సంఘం మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎంతమంది వచ్చి కూర్చున్నారు, మనలో ఉన్న నాయకులు ఉన్న వాళ్ళే సరి అయిన మోటివేషన్ లేదనుకోండి, ఎంతమంది వస్తారండి? నేను మెసేజ్ చెప్పి వెళ్ళిపోతాను. నేనేమంటానంటే మిగిలింది మన ఎల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మిగిలిన కార్యక్రమాలు చూసుకున్నారు. ఎల్డర్లే నా మీద ఎల్లింగ్ చేస్తున్నారు అనుకోండి, ఎల్డర్లే నా మీద ఎల్లింగ్ చేస్తే నేను అడుగుతున్నాను, ఇంకేంటి? బుల్లి సంఘం గాలి స్పీకర్లు మనమే మాట్లాడితేనే నేను అడుగుతున్నాను, ఎంతమంది కూర్చుంటున్నారు? పెద్ద స్పీకర్ అండి, ఐగుప్తుని వదిలేచ్చాడండి. ఇలాంటి ఆయనకి వెనకాల కొరుగు పుండ్లాగా బాకేశారండి. మోసే స్టోరీ చదువుతున్నప్పుడు లీడర్షిప్లో నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన? కొన్ని మాటలు మనుషులను బేస్ చేసుకునే స్టేట్మెంట్లు చెప్పండి, ఇవ్వకూడదు. ఎందుకంటే వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. సురేష్ తెలుసు, నాకు తెలుసు, శ్రీకాంత్ గారు తెలుసు, అందరికి తెలుసు, నా చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ అందరికీ తెలుసు. నేను ఎప్పుడైతే ఎవరిని పొగుతానో ఆడే నాకు పొడి చేస్తానండి ఏదో ఒకటి. మాకు తెలుసు ఇది చిన్నప్పటి నుంచి, అదే స్టార్టింగ్ నుంచి. ఈ వారం వాడిని పొగుడుతానండి, ఆడి ఏదో కుంపడ తెచ్చేడతాడు నాకు. ఇంక నేను ఏమనగలనండి? ఇంకా అదే మొన్న మీరు పొగిడారు కదా ఆడు అన్నారు, ఆడా? నాకు ఇంక వెనకాల యాగం తగ్గిపోద్ది నాకు, నేను ఇంకేం అనలేను ఇప్పుడు. ఇంతమంది, అందుకేనండి ఎవరికైనా కొత్తగా ఇక్కడ అవకాశం ఇవ్వాలంటే భయం అండి. మేమేమో హెల్దీగా అందరూ రావాలి, అందరూ వాడబడాలని మేము అనుకుంటాం, అందరూ బాగుండాలని. కానీ ఇలా వెనకాల రకరకాల పనులు చేస్తుంటే నేను అడుగుతున్నాను, ఏం చేయగలను చెప్పండి? అది కొంతమందిని పొగడాలి, పరిచయం చేయాలంటే భయం వేస్తుంది. మోసే గారు ఎన్నిసార్లు చెప్పినా 10 మందిని చూపించాడు, 10 మంది వచ్చి కసక్కని పొడిచేశారు మోసే గారిని. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నేను అందుకే అడుగుతున్నాను, జాగ్రత్త. ముఖ్యంగా మన సంఘం కొరకు ఓపెన్గా నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్త. మిమ్మల్ని అందరి మీద మాకు నమ్మకాలు ఉన్నాయి, మీ అందరి మీద మాకు వైరాగ్యం ఉంది, మీ అందరి మీద ఎవరైతే ఇక్కడ కీలకంగా పోషిస్తున్నారో మీ అందరి మీద ప్రేమ ఉంది, అనురాగం ఉంది. ఈ మాట అంటే సంఘం ఏమవుద్దని కనీసం ఒక్కసారి ఆలోచించండి. జరగలేదు, జరగకూడదని ముందే చెప్తున్నాను. నేను జరగకూడదని ముందే చెప్తున్నాను. నిన్ను ఎవడైనా అంటే నాకు బాధ కలగాలి, ఎందుకంటే నువ్వు నా చర్చ్ మెంబర్. నిన్నెవడైనా ఏమనంటే నాకు బాధ కలగాలి, నన్నెవడైనా ఏమనంటే నీకు బాధ కలగాలి. ఈ లవ్ లేనప్పుడు సంఘాలు నిలబడవు. నీకోసం నువ్వు చెప్పుకుంటే నేను మధ్యలో ఎంటర్టైన్మెంట్ జబర్దస్తి పోరాలు చూస్తే దేవుని సంఘమా సంత అని అడుగుతున్నాను. కుదరదు. నాకు నచ్చవండి, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి నచ్చవు. ఇలాంటివి కుదరవు. మనం సంఘం నాయకులు ఎన్ని సంఘాలను ఎదిరించి నిలబడ్డామండి ఇక్కడ, ఎంతమందిని ఎదిరించి నిలబడ్డామండి ఇక్కడ. తెలుగు రాష్ట్రాలకి, మళ్ళీ చెప్తున్నాను, తెలుగు రాష్ట్రాలకి పెద్ద సంఘాలకి ఎదురు నిలబడి బోధిస్తున్నామండి ఇక్కడ మనం. అలాంటిది మన టీం స్ట్రాంగ్గా లేకపోతే, మన టీం హెల్దీగా లేకపోతే, మన టీం ఒకవేళ మైనస్లు ఉంటే మనల్ని మనం కవర్ చేసుకుని మనల్ని మనం బాగు చేసుకోకపోతే నవ్వేస్తారండి, బయట నవ్వేస్తారు, మళ్ళీ చెప్తున్నారు, నవ్వుతారు. అందుకే వద్దు. నాయకులు ఉండే వాళ్ళు జాగ్రత్త, ముఖ్యంగా సంఘానికి సంబంధించిన ఎల్డర్స్ జాగ్రత్త, పెద్దలు జాగ్రత్త, మీరు జాగ్రత్త.
మీ మాటలు బలమైనవి కాకపోతే సంఘం చెదిరిపోద్ది. మీ మాటలు బలహీనమైనవి అయితే సంఘం చెదిరిపోద్ది. మీకు ఐగుప్తి మీద ఇంకా మమకారం తగ్గకపోతే సంఘం చెదిరిపోద్ది. మీరు పరలోకము, జీవము, దేవుడు అనే మాటలు కాకుండా ముసలమ్మ ముచ్చట్లు మీ నోటంట వచ్చాయంటే సంఘం చెదిరిపోతుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. చర్చ్ అయిన తర్వాత ఎవరికి ప్రేయర్ అవసరమో వాళ్ళు మాత్రం ఉండండి, ప్రేయర్ చేసుకోండి. సంఘానికి సంబంధించిన పనులు ఎవరైతే చేస్తున్నారో పనులు చేసే వాళ్ళు మాత్రమే ఉండండి. ఎవరు టీంగా ఉండొద్దు. మెసేజ్ అయిన వెంటనే వాసౌట్, వెళ్ళిపోండి. 5 నిమిషాలు కూడా ఇక్కడ ఉంటుంది, వెళ్ళిపోండి. ఎందుకంటే నిలబడితే ముచ్చట్లు పెరుగుతున్నాయి, అందుకే వద్దు. ఇక్కడ వెళ్ళిపోండి, ఒక్క నిలబడొద్దు. ఇక్కడ నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఉండండి, ప్రేయర్ చేయించుకోవాలని వాళ్ళు ఉండండి. ఇక్కడ ఏదైనా కార్యక్రమం స్క్రీన్లు సర్దే ఈ టీం మాత్రమే ఉండండి, ఇంకెవ్వరు ఉండొద్దు. నాకు బైబిల్ మోసేవాళ్ళు కూడా వద్దు, నా కారు తెచ్చేవాళ్ళు కూడా వద్దు. అన్న మీకు కూడా చెప్తున్నాను, ఎవ్వరొద్దు. నాకు ఏ పని చేయొద్దు, నా కాలు చేతులు ఇంకా పని చేస్తున్నాయి, నా పనులు నేను చేసుకోగలను. ఎవ్వరొద్దు. ఎందుకంటే మెల్లగా టీం ఫామ్ అవుతుంది, మెల్లగా మీరు గూళ్ళు కట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు కోసుకుంటారు. మేము ఇక్కడ నిలబడి సొక్కాలు చింపేసుకుని ప్రసంగాలు చేస్తుంటే మీరు వెనకాల గొడవలు వేసుకుంటే ఇంకెందుకంటే ఇంక లోపల బనీలు కూడా చింపేసుకోవాలి. ఇంకెందుకు చెప్పండి, వద్దు. ఎల్డర్స్ జాగ్రత్త, ఎల్డర్స్ జాగ్రత్త. వాళ్ళు చేసిన పని ఏంటో చూడండి. 14:3 14:3 అయ్యో, ఈ అరణ్యమందు ఏల సావలేదు, కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకొని రాలేదు. మా భార్యలు, మా పిల్లలు కొందరు చొల్లపోదురు, తిరుగు ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా. వీళ్ళు ఇదే కదని పలికారు. ఏదైతే పలికారో, ఏదైతే అనకూడదో, ఏదైతే మాట్లాడారో వాళ్ళకి అదే నెత్తి మీదకి వచ్చింది. చూడండి 20 వచనంలో, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవముతోడు ఈ భూమి అంతా యెహోవా మహిమతో నిండి ఉండును. నేను ఐగుప్తిలో అరణ్యములో చేసిన సూచక్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి కాగా, వారి పితరులకి ప్రమాణ పూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. చూసారా, వాళ్ళు ఏదైతే పలికారో చెప్పండి, అదే జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మాకు ఐగుప్తి కావాలి, మేము కానాను చూడడం, మాకు ఐగుప్తి కావాలి, మాకు కానాను చూడడం అంటే దేవుడు ఏమన్నాడు, అవునరా మీరు కానాను చూడరు, మీరు కానానికి వెళ్ళకుండా నాశనం అయిపోతారు అన్నాడు. కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నామో, ఏం పలుకుతున్నామో అవి దేవుడికి విరుద్ధంగా ఉన్నాయా, అనుకూలంగా ఉన్నాయా, జాగ్రత్త. మన మాటలు సంఘాన్ని పోగేస్తున్నాయా, శీలిస్తున్నాయా, జాగ్రత్త. అందుకే వాళ్ళ మాటలు పలికారు, కుటుంబాల మీద తెచ్చుకున్నారండి, నెత్తి మీద తెచ్చుకున్నారండి, నాయకుడికి సహవాసానికి ఎదురు నిలబడి ప్రమాదంలో పడిపోయారండి. దేవుడు అన్నాడు కలగజేసుకుని, ఒట్టేసి చెప్తున్నా, దేవుడు అన్నాడు ఒట్టేసి చెప్తున్నా, వేరెల్లరూ గాక వెళ్ళరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన ఏతువు చేత అతడు పోయిన దేశములు అతన్ని ప్రవేశపెట్టదును. కాలేబు, యెహోషువ వీళ్ళు తప్ప ఇంకెవరు వెళ్ళరు అన్నాడు. అంతే. మరి ఆ 10 మంది ముందు వెళ్ళరు అన్నాడు. ఇంకంతే. అలాగే చెడగొట్టింది మొత్తం వనమంతా చెడగొట్టిన ఈ కోతులు, ఈ 10 కోతులే, ఈ 10 కోతులు వెళ్ళమన్నాడు. అంతే. మొత్తం వ్యవస్థను చెడగొట్టింది వెళ్ళే. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి, ఇంకా కింద చెప్తున్నాడు, నన్ను అలక్ష్యము చేసిన వారు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. ఎలాంటి మాట అండి, నన్ను అలక్ష్యము చేసిన వాడు ఎవరు దాన్ని చూడడు. ఏమనుకుంటున్నారు, దేవుడు అంటే, సేవ అంటే ఎటకారమా, అలక్ష్యమా, నీరసమా? దేవుడు మాటలంటే దేవుడు మాటే, శాస్త్రం అంటే శాస్త్రమే. దేవుడు చెప్పింది ఖచ్చితంగా చెయ్యాలి. కిందికి వెళ్ళేసరికి ఏమవుతుందో చూడండి త్వరగా. మరియు యెహోవా అక్కడ తిడుతున్నాడు చూడండి 25వ వచనంలో, అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొను, అమాలేకులు కానానీయులు ఆ లోయలో నివసించి ఉన్నారు. రేపు మీరు తిరిగి వెళ్ళి ఎర్ర సముద్రం మార్గమున అరణ్యమునకు ప్రయాణమై పొండనెను. కిందికి, మరి యెహోవా మోసే అహరోనులకు ఎలాగో సెలవిచ్చెను, నాకు విరోధముగా చనుగుచుండి ఈ చెడ్డ సమాజం నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధముగా సనుగులు విని ఉన్నాను. నీవు వారితో
యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నిశ్చయముగా మీ ఎడల నేను చేసేదను. చెవిలో చెప్పినట్టు చెప్పారట. ఏమని? మా బిడ్డలు ఏమైపోతారు, మా భార్యలు ఏమైపోతారు, మా కుటుంబం ఏమైపోతుంది. చెవిలో చెప్పినట్టు చెప్పారా నాకు మీరు? నేను నాకు ఆశ్చర్యకరమైన మాటని చెప్పనా? యెహోవాకు విరోధంగా శనిగారా, మోసేకి విరోధంగా శనిగారా? చెప్పండి. లిటరల్గా మోసేకి విరోధంగా శనిగారు. మోసేకి విరోధంగా సరిగితే యెహోవాకు విరోధం అంటే మోసే భావజాలమే దేవుని భావజాలం, దేవుని భావజాలమే మోసే భావజాలం. ఆ భావజాలానికి ఎదురు నిలబడ్డారు కనుక నా నాయకుని జోలికి వచ్చారు కనుక మీ సంగతి తెలుస్తా. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తం చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 25 ఏండ్ల మొదలుకొని పై ప్రాయం కలిగిన నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవదురు. ఒప్నే కుమారుడైన కాలేబును నూను కుమారుని యెహోషువయు తప్ప మిమ్మల్ని నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరేది నిశ్చయం. అయితే వారు కొల్లపోవుదురు. అదే కదా పలికారు 14:3 వాళ్ళు కొల్లపోవుదురు అని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించదును. మీరు తృణీకరించిన దేశమును వారిని స్వాధీనపరచుకుందరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు అరణ్యములో క్షయమైపోను. మీ పిల్లలు అరణ్యమందు 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీ తింగర మాటలకి నెక్స్ట్ జనరేషన్ దెబ్బతిన్నది. మీరు చేసిన గాలి మాటల కంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఏం కాదు అనుకున్నారు. పోయేవాళ్ళు మీరు పోగా ఈ తండ్రులు ఈ పెద్దోళ్ళు చేసిన తప్పులకి తర్వాత దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడ్డదట? పిల్లల మీద. 40 రోజులు వెళ్ళిపోవాలి మీ పిల్లలు, 40 రోజులు వెళ్ళిపోవాలి మీ పిల్లలు కానాను భూభాగానికి. మీరు చేసిన మాటలకి 40 రోజుల్ని చెప్పండి 40 సంవత్సరాలుగా మార్చేసిన. చూసిరండ్రా అంటే ఏం చేశారండి 10 మంది? అది ఈ కాల్చొచ్చేవాళ్ళకు నమస్కారం అండి. మళ్ళీ చెప్తున్నాను, చూసిరండ్రా అంటే చెప్పండి కాల్చొచ్చారు. కాల్చకండి, వాళ్ళు ఉద్యమంతండి. భక్తి కలిగిన మాటలు మాట్లాడండి. మీ మాటలు ఉప్పు వేసినట్టు చూసుకోండి. ఈ మాటలు జీవములు ఉండేలా చూసుకోండి. తిమోతికి రాస్తా అన్నాడు, నమ్మకమైన దాసుడా ముసలమ్మ ముచ్చట్లను చెప్పండి విసర్జించండి. ఎక్కడికైనా బాగా వినండి. 9 కూడుకున్నారు అనుకోండి, ఇక్కడ చర్చ అయిన తర్వాత కూడుకున్నప్పుడు నేను ఏ టెక్స్ట్లు అయితే ఎత్తానో ఇక్కడ మొదటి వర్తమానంలో 2వ వర్తమానంలో ఏమైతే మాట్లాడు అవే డిస్కషన్ చేసుకోండి, అవే మాట్లాడండి. ఆ పాయింట్ నిజంగా భలే అనిపించింది, నా హార్ట్ టచ్ చేసింది. నిజంగా ప్రజలు అలా ఉండకూడదు, మళ్ళీ అలాంటి వైరాగ్యం. ఇది డిస్కషన్ చేసుకోండి, ఇది డిస్కషన్ చేయరు. ఆ ఇంట్లో అలాగంట, ఇంట్లో ఎలాగంట. ఈ మధ్య జేమ్స్ అని ఏం చేస్తున్నాడు, ఏం చేయడు చెప్పు. జేమ్స్ అని ఎందుకులేండి అన్నాడంట. ఎవడ అనలేదు, మామూలుగా చెప్తున్నాడండి. ఇవన్నీ ఏమవుతాయి చెప్పినా, చెవులు పెద్ద అయిపోతే ఇలా పెద్ద అయిపోయి చెప్పు, మీకు దండం పెడుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు దండం పెడుతున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ మాటలు విరోధంగా తీసుకోకండి, నేను ప్రేమించి చెప్తున్నాను. సమాజానికి ఎదురు నిలబడ్డం మళ్ళీ చెప్తున్నాను, మనం సంఘాలకు ఎదురు నిలబడ్డం మళ్ళీ చెప్తున్నాను. నేను అందరిని ఎదిరించి నిలబడ్డం మనం అందరం. మన టీం చాలా గట్టిగా ఉండాలి, మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా ఉండాలి మన టీం. అంతే, ఎవ్వడం మనకు కదపడానికి వీల్లేదు. ఏ గాలి మాట మనలో యూనిటీ పోవడానికి వీల్లేదు, ఎవ్వడం మనకు కదపడానికి వీల్లేదు. మనలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పినా, తిట్టుకుంటాం, క్షమించుకుంటాం, ప్రేమించుకుంటాం, కలిసి ఉంటాం. ఎన్ని జరిగినా మన టార్గెట్ ఒకటే, ఏదైతే పాలుదేలు ప్రవశించు పాలస్తీనా అన్నాడో ఆ పాలస్తీనాలో అడుగు పెడతామని ఎలాగైతే మోసే టీం, క్లోజ్ టీం ఎలాగైతే కంకణం కట్టుకున్నారో, ఎట్లయినా సరే మన సంఘానికి వచ్చిన మనం నిత్యత్వంలో అడుగులు వేయాల్సిందే. అదే మన కంకణం. అంతే. ఎన్నంటే రాని, ఎన్నంటే వాగని, ఎన్నంటే జరగని, దేవుని కోసం బతకాలని వచ్చాం, నాగడి మీద చెయ్యేసాం. ఎన్ని జరిగినైనా తిరిగి చూడడం, దేవుడు 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 దేవుడు, సువార్త. ఇదే మన టార్గెట్. ఏది జరిగినా ఎనిదిరిగి వెళ్ళి ఐగుప్తికి వెళ్ళే ప్రసక్తే లేదు, మళ్ళీ లోకంలో చూసే ప్రసక్తే లేదు. నాకు పాట ఇవ్వలేదని మళ్ళీ కంపల్సరిగానే పోకో అని ఆయన వచ్చింది పాట కోసం కాదన్నా, నీ దగ్గర సత్యం ఉందని వచ్చామన్నా. అన్న నేను వచ్చింది ప్రేయర్ కోసం కదన్నా, నాకు ఇది ప్రేయర్ ఇస్తారని కదన్నా, ఈ సంఘంలో ఉంటే నిశ్చత్వం వెళ్తానని వచ్చాను. అదే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంతే. ఇక్కడ పాట ఇచ్చినా పాట ఇవ్వకపోయినా, మిమ్మల్ని గౌరవించినా గౌరవించకపోయినా, ఇక్కడ ఎవరు మీకు పేటేసినా ఎగిపోయినా, దేవుని రాజ్యంలో ఉండాలనుకున్నాం, పరలోకంలో అడుగు పెట్టాలనుకున్నాం. మాకు ఇవన్నీ వద్దని ఎవరైతే అనుకుంటారో, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అనుకోండి, వెనకండి, సరే బ్రదర్
ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి. కానీ ఎంత హెల్తీగా ఉంటుందండి. అలా అన్నాడా ఎదవా అన ప్రేయర్ చేద్దాం, ప్రేయర్లో పెడదాం, అలా ఉందాం. సరే, సో ఇంకేం చేద్దాం, ఇంకేం చేయలేము. ఎందుకంటే నమ్మిన వాళ్ళు దెబ్బ కొడితే ఇంకేమంటాం, ప్రేయర్ చేద్దాం, ప్రార్థనలో పెడదాం. చేసేది ఏమీ లేదు, ప్రేయర్లో పెడతాం. తన సంఘాన్ని కట్టుకున్నది ఆయన, పిలుచుకున్నది ఆయన, దాన్ని పాడు చేస్తూ ఉంటే మనం ఊరుకున్న ఎవరు ఊరుకోరు చెప్పండి. సంఘంతో సెలగాటాలొద్దు, సంఘం జోలికి పోవద్దు, ప్రేమ కలిగి ఉందాం, ఐక్యత కలిగి ఉందాం, ప్రకటిద్దాం. మన జెండా ఒకటే, నిత్యత్వంలో అడుగులు మనం అందరం కలిసే వేస్తాం. ఇందులో ఒక్కరు కూడా తప్పిపోకూడదండి, ఎవరు తప్పిపోకూడదండి. అందరూ కావాలి మనకి, అందరూ కావాలి, అందరూ కావాలి. అందరూ రాజా రామ్మోహన్ రాయ్, వివేకానంద స్వామిలో ఉండరు, సన్యాసిగాలు కూడా ఉంటారు మనలో. వాళ్ళందరినీ మనం కలుపుకుందాం, మార్చుకుందాం. చూస్తాం సరిగ్గా లేరనుకోండి, టీం మందు కోర్ కమిటీ టీం ఉంటుంది కదా, ఆ టీంలో మీటింగ్ పెడతాం. ఇది సబో కదరా అబ్బాయి, నువ్వు ఇలాగగానే ఉన్నావంటే నీ మెడకి చెప్పండి తిరగలరాయి గడేస్తాం ఏమనుకుంటున్నావు, మారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్తాం. వెళ్ళలేదనుకోండి, నువ్వు రావడానికి చెప్పండి వీళ్ళు. ఎక్కడ గనక మనం ద్వేషించామో, మీరు ఏదో అనుకుంటున్నారు, ఎక్కడ గనక సంఘం నుంచి మనం వెలివేసామో ద్వారాలు ఎక్కడ మూసిపోతాయి చెప్పనా, అక్కడ. సంఘం ఎక్కడ బంధించిన వారిని పరలోకం అక్కడ బంధిస్తుందట. సంఘం ఎక్కడ తెరిచిన వారిని చెప్పండి, పరలోకం అక్కడ తెరుస్తుంది. అందుకే కొట్టుకున్నా తిట్టుకున్నా ఐగుప్తికి మాత్రం వెళ్తామని అనకండి. ఐగుప్తి అంటే ఏంటి, లోకంలోకి వెళ్తామని అనకండి. మోసే మీద సనిగినా ఏం చేసినా ఏమనకండి. ఆ మాటలు అలానే నాశనమైపోయారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళమనకండి, ఉంటాం. ఎక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాం. మొత్తం తిట్టేసి మొత్తం గడ్డెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటారు. చాలామంది వస్తారు కదండి, 70 మంది శిష్యులు కూడా ఉన్నారు ఆయనకి. మొత్తం గడ్డెట్టిన తర్వాత ఈ ఆవేశపరుడు పీటర్ ఉంటాడు కదండి, ఇలా వచ్చి, పేతురు అందరూ వెళ్ళిపోయారు, తిట్టాను కదా వెళ్ళిపోయారు, నువ్వు ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగితే, పేతురు ఆవేశపరుడైనా మంచి ఆలోచన కలిగి ఉన్నాడండి. ఏమంటాడంటే, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోం, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళిపోం. 70 మంది అలా అనలేదు. ఎవడుంటాడు, ఈ కఠినమైన మాట ఎవరు భరించగలడు, ఎలా మాట్లాడతాడేంటి అని వెళ్ళిపోయారట. కానీ అర్థమైన వాళ్ళు అన్నారు, చావైనా బతుకైనా నీతో నేను ఉండిపోండి, అలా ఉండిపోండి. మళ్ళీ నేను చెప్తున్నాను, కళ్ళు మూసుకుని బతకండి. ఈ సంఘంలో ఇక్కడ బోధిస్తున్న మాటల ప్రకారం మీరు జీవిస్తే కళ్ళు మూసుకుని తడిగుడ్డు వేసుకుని ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా దేవుణ్ణి హత్తుకునే నిత్యత్వంలో ఈ సంఘము ద్వారా మీరు అడుగులు పడతారు. నేను మాటిస్తున్నాను, ఇది నిజాయితీ కలిగిన సేవ, ఇది భక్తి కలిగిన సేవ, ఎక్కడ మోసం లేని సేవ, దేవుని కోసం చనిపోవాలని నిర్ణయించుకున్న సేవ. ఇందులో అలానే ఉండండి, భక్తి నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, ప్రేమ కలిగి ఉండండి, కలుపుకోండి. ఈ సంఘాన్ని ఇంకా ఎలా అభివృద్ధి పరచాలని ఇవి మాత్రమే ఆలోచించండి. ఎవరో చావు మధ్యలో వస్తే అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి పోతారు, ఈలో ప్రభు వస్తే అందరం కలిసి చెప్పండి నిత్యత్వాన్ని వెళ్ళిపోయింది. ఈ గోల్ మాత్రమే పెట్టుకోండి. మనం పెద్దలం, అందరం పెద్దలం. సీనియారిటీ అవుతుంది కదండి, ఈ సీనియారిటీ పెరిగే కొలది సీనియారిటీకి తగ్గట్టుగానే వ్యవహరించండి. సీనియర్స్ ఇప్పుడు 5 years అయింది అనుకోండి ఈ సంఘానికి, లేదా ఈ నాతో జర్నీ చేసి 10 years అయింది అనుకోండి, సీనియర్స్గానే ఉండండి. ఇప్పుడు జూనియర్స్ వచ్చారు, జూనియర్స్ని పిలుస్తాం, పిల్లలు ఉన్నారు, సడన్గా రోజు పాట పాడుతాం, నేను పక్కన పెట్టి ఈ పాపను పిలిచి పాడమ్మా అంటాం. అప్పుడు సీనియర్ నువ్వే ఏమనాలి, ఎస్ పాడించండి అనాలి. నువ్వు అలా కనుక మారిపోయాడు జేమ్స్ ఈ మధ్య అనకూడదు. ఇప్పుడు నాకు పాప పుట్టారు, 2 పిల్లలు పుట్టారు అనుకోండి, పాప పుట్టింది, తనకు 20 years వచ్చినాయి అనుకోండి, తనకు 2 years ఉన్నప్పుడు నేను ఎత్తుకుంటే అందం, తనకు 20 years వచ్చినా నేను ఎత్తుకుంటే, ఇప్పుడు తనకు తమ్ముడో ఎవరో పుడతారు, పుట్టిన తర్వాత ఆ బేబీని ఎత్తుకుంటాను నేను, సీనియర్ని ఎత్తుకోను. ఇది మీకు అర్థమైతే నాయకుడిని అర్థం చేసుకునే విధానాలు. వాళ్ళతో ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీకున్న భక్తి మీకున్న విశ్వాసం వాళ్ళకి లేదు కనుక వాళ్ళతో మాట్లాడతాడు. కానీ మనం ఏమనుకుంటాం, మారిపోయాడు ఈ మధ్య మారిపోయాడు. మారిపోలేదు, నీలాగా వాళ్ళనే చెప్పండి తయారు చేయాలి. నువ్వు ఎప్పటికీ నేను ఎత్తుకోమంటే నడుము విరిగిపోయి చచ్చిపోతాం మేము, నిన్ను ఎత్తుకోలేము. ఇంకా నువ్వే ఎత్తుకునే స్థాయిలోకి వచ్చావు, నువ్వు కూడా ఎత్తుకోవాలి. ఇదిగో అన్ని స్పీకర్ చేయగలడండి, ఇక్కడ అన్ని స్పీకర్ చేయలేడు. నేను చేసే కొన్ని ఉంటాయి, పెద్దలు చేసే కొన్ని ఉంటాయి, సీనియర్స్గా మీరు పెరిగినప్పుడు మీరు చేసే కొన్ని ఉంటాయి. ఎవరు ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకే చేయాలి. ఉందామా అలాగా, ఉందామా? మనమందరం అలా ఉండును గాక. ఆమెన్.